కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాపు సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు వివాదానికి మద్దతుగా వెళ్తున్న రంగారాధ అసోసియేషన్ అధ్యక్షుడు గాది బాలాజీతో పాటు మరో 10 మందిని అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 30, 144, 163 అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ విశాఖపట్నం నుంచి NH-16 మార్గంలో వెళుతున్న వారిని కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర అడ్డుకున్నారు. టోల్ ప్లాజా దగ్గర బైఠాయించిన కాపు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు చిన్న మాట నేను బొమ్మ దగ్గరికి వెళ్తే కాపు అరెస్ట్ చేసామండి మేము. దేనికి అరెస్ట్ చేస్తారు సార్? ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి అరెస్ట్ చేసామండి మేము. దేనికి అరెస్ట్ చేస్తారు సార్? కాకినాడ జిల్లా జగ్గంపేటలో కాపు సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు వివాదానికి మద్దతుగా వెళుతున్న రంగారాధ అసోసియేషన్ అధ్యక్షుడు గాది బాలాజీతో పాటు మరో 10 మందిని అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 30, 144, 163 అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ విశాఖపట్నం నుంచి NH-16 మార్గంలో వెళుతున్న వారిని కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర అడ్డుకున్నారు. టోల్ ప్లాజా దగ్గర బైఠాయించిన కాపు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫోన్ లైన్ అందిస్తారు. మోహన్, మోహన్ చెప్పండి. మోహన్ చెప్పండి. హలో మోహన్, బుధవారం రావులపాలెం శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు వివాదంలో నెలకొన్న వివాదానికి మద్దతుగా విశాఖపట్నం నుంచి రంగారాధ అసోసియేషన్ అధ్యక్షుడు గాది బాలాజీ మరో 10 మందిని తీసుకొని అతను రావులపాలెం బయలుదేరాడు కారులో. అయితే అతను కారులో బయలుదేరుతున్న సమయంలో కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్గేట్ ప్లాజా వద్ద వారిని పోలీసులు నిలుపుదల చేశారు. టోల్గేట్ ప్లాజా వద్ద దీంతో నిలుపుదల చేయడంతో వారు ఆగ్రహం చెంది, అంటే అక్కడ జరిగిన సంఘటనకి మద్దతు తెలపడానికి కూడా మాకు స్వతంత్రం లేదా అంటూ పోలీసులకి వ్యతిరేకంగా తిరిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు వారికి వాదోపోదం జరగడంతో వారు ఏం చేశారంటే టోల్ గేట్ వద్దే బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలియజేశారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి కాపు సంఘ నేతలు అక్కడికి చేరుకోవడంతో వివాదం మరింత ముదరటంతో పోలీసులు వారిని అదుపులో తీసుకొని కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ కార్యాలయానికి వారిని తరలించారు. దీంతో టోల్ గేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలాగే కాపు నేతలు చాలా మంది జగ్గంపేట పోలీస్ స్టేషన్ కి తరలి వెళ్లారు. దీంతో పోలీసులు చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండటం వల్ల వీరిని అదుపులో తీసుకున్నాం తప్ప వేరే కాదని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ తమని అది జరిగిన సంఘటనకి మద్దతు తెలపడానికి వెళ్తే తమకు స్వతంత్రం లేకుండా పోలీసులు ఈ రకమైన చర్యలు తీసుకోవడం తగదని చెప్పేసి వారు ముక్కంఠంగా ఖండిస్తున్నారు. అలాగే కాపు సంఘ నేతలు కూడా పోలీసుల తీరుని వ్యతిరేకిస్తూ ఇదే కొనసాగితే
కాపు సంఘం ఆధ్వర్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటది, తీవ్ర నిరసన తెలియజేస్తాం. అలాగే మా యొక్క జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మేము కాపు సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ప్రియాంక ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. రైట్ మోహన్, థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని